హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు టెక్ ప్లాంట్. ఈరోజు ఈ వీడియోలో ఏంటి అని అంటే, మీరు కనుక ఒక మొబైల్ యూస్ చేస్తున్నట్టయితే దాంట్లో బ్యాటరీ అనేది అయితే ఖచ్చితంగా ఉంటుంది కదా. ఆ బ్యాటరీ కనుక మీకు బ్యాకప్ కనుక రావట్లేదంటే ఈ వీడియోలో ఎలా సాల్వ్ చేయాలి, ఏమేమి సెట్టింగ్స్ చేయాలి అనేది అయితే చెప్తాను. అందుకే ఈ వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ అయితే చేయండి. ఇప్పుడు సెట్టింగ్స్ ఏంటి ఎలా చేయాలి అనేది అయితే చూద్దాం. దీంట్లో ఫస్ట్ సెట్టింగ్ వచ్చేసి మొబైల్లో ఉన్న సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ డిస్ప్లే అని చెప్పేసి ఉంటుంది, దీని అనేది క్లిక్ చేసుకోండి. తర్వాత కొద్దిగా ఇక్కడ పైకంటే ఇక్కడ బ్రైట్నెస్ లెవెల్ అని ఉంటుంది, దీని అనేది క్లిక్ చేసుకుని ఇక్కడ ఆటోమేటిక్ బ్రైట్నెస్ అని చెప్పేసి ఉంది కదా, దీని అయితే ఎనేబుల్ అయితే చేసుకోండి. ఇది ఎనేబుల్ చేసుకుంటే ఏంటి అని అంటే మన సరౌండింగ్స్లో లైటింగ్ బట్టి మన మొబైల్ స్క్రీన్ లైట్ బ్రైట్నెస్ ఎంత ఉండాలని చెప్పేసి ఇది ఆటోమేటిక్గా అడ్జస్ట్ అయితే చేస్తుంది అనమాట. ఇలా చేయడం వల్ల మన బ్రైట్నెస్ తక్కువ ఉంటుంది కాబట్టి మన బ్యాటరీ అనేది కూడా బ్యాకప్ అనేది ఎక్కువైతే రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు బ్రైట్నెస్ ఎక్కువ పెట్టేసుకున్నారంటే బ్యాటరీ కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. అందుకే దీన్ని ఆటోమేటిక్గా మనం సెట్ చేస్తున్నాం అనమాట, బ్రైట్నెస్ ఎంత ఉండాలని చెప్పేసి. అందుకే దీన్ని అయితే ఖచ్చితంగా ఎనేబుల్ అయితే చేసి పెట్టుకోండి. నెక్స్ట్ సెట్టింగ్ వచ్చేసి బ్యాక్ అయితే రండి. బ్యాక్ అయితే వచ్చిన తర్వాత ఇక్కడ లాక్ స్క్రీన్ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ స్లీప్ అని చెప్పేసి అయితే కనిపిస్తుంది కదా. ఇదే ఒకవేళ కొంతమందికి ఇది డిస్ప్లేలో కూడా కనుంటుంది, ఇక్కడ స్లీప్ అని చెప్పేసి ఎక్కడ ఉందేమో అయితే చూడండి. డిస్ప్లేలోనే ఉంటుంది, లాక్ స్క్రీన్లోనే ఉంటుంది. మీకు ఎక్కడ ఉందనేది అయితే చూడండి. దాంట్లో అయితే లాక్ స్క్రీన్లో ఉంది. తర్వాత ఇక్కడ స్లీప్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకుంటే ఇక్కడ చాలా అయితే ఆప్షన్స్ వస్తాయి. 15 సెకండ్స్, 30, 10 మినిట్స్ నెవర్ అని చెప్పేసి. ఇదేంటంటే మనం ఇప్పుడు మొబైల్ని అయితే యూస్ చేసేసి తర్వాత సైడ్కి పెట్టేసి ఆఫ్ చేయలేదు అనుకోండి పవర్ బటన్ని, ఒకవేళ నెవర్లో కనుక మనకి ఇది సెట్ చేసి ఉందంటే మన మొబైల్ ఇప్పటికీ ఆఫ్ అయితే అవ్వదు అనమాట. ఛార్జింగ్ అంతే అయ్యేంత వరకు, లేకపోతే మనం ఆఫ్ చేసేంత వరకు ఇదైతే ఆఫ్ అయితే అవ్వదు. ఒకవేళ నెవర్లో ఉందంటే, ఒకవేళ 10 మినిట్స్ 5 మినిట్స్లో ఉందంటే మనం ఆఫ్ చేయకుండా వదిలేసిన తర్వాత ఆ 5 మినిట్స్ కానీ 10 మినిట్స్ కానీ కంప్లీట్ అయిన తర్వాత ఆఫ్ అయితే అవుతుంది అనమాట. ఇలా కనుక మీ మొబైల్లో నెవర్లో కనుక సెట్ చేసి ఉందంటే ఇప్పటికీ అది ఆఫ్ అయితే అవ్వదు, మీరు మర్చిపోయి కనుక పవర్ ఆఫ్ చేయకపోతేనే. అలా కూడా మన ఛార్జింగ్ అనేది అయితే చాలా మటుకు డ్రైన్ అయితే అయిపోతుంది, బ్యాకప్ అనేది అయితే రాదు. అందుకే మినిమం 1 మినిట్లో కానీ 30 సెకండ్స్లో కానీ అయితే పెట్టుకోండి. నేనైతే 1 మినిట్లో పెడుతున్నాను, మీరు కూడా 1 మినిట్లోనే పెట్టండి. నెక్స్ట్ సెట్టింగ్ వచ్చేసి కొంచెం బ్యాక్ అయితే రండి. బ్యాక్ వచ్చిన తర్వాత మీ మొబైల్లో బ్యాటరీ అని చెప్పేసి అయితే ఉంటుంది కదా, దాన్ని అయితే క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ కొద్దిగా పైకి అన్నట్టయితే మీ మొబైల్లో ఏ యాప్స్ ఎక్కువగా బ్యాటరీని యూస్ చేస్తున్నాయి అని చెప్పేసి మీకు ఇక్కడైతే కనిపించడం అయితే జరుగుతుంది. ఇందులో ఫస్ట్ ఉన్న యాప్ని అయితే క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ బ్యాటరీ సేవర్ అని చెప్పేసి ఒకటి అయితే కనిపించి 4 ఆప్షన్స్ వస్తాయి. దీంట్లో ఇది నో రిస్ట్రిక్షన్లో ఉంది కదా, మీ దాంట్లో కూడా ఇలాగ డిఫాల్ట్గా సెట్ చేసి అయితే ఉంటుంది. దాని రిస్ట్రిక్టెడ్ బ్యాక్గ్రౌండ్ యాప్స్ అని చెప్పేసి లాస్ట్ని కనిపిస్తుంది కదా, దీంట్లోకి అయితే చేంజ్ అయితే చేయండి. ఇలా ఇక్కడ కనిపిస్తున్న యాప్స్ అన్నింటికి కూడా చేంజ్ అయితే చేసుకోండి. ఈ 3 సెట్టింగ్స్ కనుక మీరు చేసుకున్నట్టయితే మీ మొబైల్ బ్యాటరీ బ్యాకప్ అయితే పెరగడం అయితే జరుగుతుంది. పెరిగిందా లేదా అనేది అయితే కామెంట్ అయితే చేసి చెప్పండి. దీనికి పార్ట్ 2 వీడియో కూడా కావాలనుకుంటే ఖచ్చితంగా చెప్పండి, నేను పార్ట్ 2 వీడియో కూడా చేస్తాను. అండ్ ఈ వీడియో కింద మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం.